బ్రేకింగ్ న్యూస్ మనం కొమరంభీం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెద్దవాగు రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో ప్రమాదం సంభవించింది. పనులు జరుగుతున్న సమయంలో బ్రిడ్జి మధ్యలో ఇద్దరు కార్మికులు ఇరుక్కుపోయారు. ఒక కార్మికుని బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు. ఇక మరో కార్మికుడు ఇంకా బ్రిడ్జి కింద ఇరుక్కున్నాడు. పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావంతో గాయాలతో ఉన్నాడు. పరిస్థితి విషమంగా ఉంది. ఇక సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇరుక్కున్న కార్మికుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు యత్నాలు ముమ్మరంగా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రజెంట్ వాటి మధ్యలో ఇరుక్కున్న వారి పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? సోని, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాజ్నగర్ మండలం పెద్దవాగు వద్ద 3 థాట్ లైన్ పనుల్లో భాగంగా ఇటు నిర్మిస్తున్నటువంటి బాక్స్ బ్రిడ్జ్ లో ఇద్దరు కార్మికులు ప్రమాదవశాత్తు ఇరుక్కున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే థాట్ లైన్ పనులకు సంబంధించి కూడా గత 2 ఏళ్లుగానైతే ఇక్కడ పనులు అయితే కొనసాగుతున్నాయి. ఈ బాక్స్ బ్రిడ్జ్ కి సంబంధించి 3 కార్మికులు అయితే ఈ రోజు అక్కడ విధుల్లోనైతే ఉన్నారు. అయితే గ్లాడర్లలోకి ఇటు బాక్స్ ను దింపుతున్న క్రమంలో ఒక్కసారిగా బాక్స్ కుప్పకూలడంతో కూడా పూర్తిగా ఇద్దరు కార్మికులపై ఇటు కర్రల బాక్స్ అయితే పడ్డ పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో ఒకరికి ఇద్దరికి అయితే తీవ్ర గాయాలు కాగా ఒకరికి స్వల్ప గాయాలు అయితే అయ్యాయి. ప్రస్తుతానికి వారిద్దరిని కూడా ఈ సురక్షితంగా ఆ గ్లాడర్ల నుంచి కూడా బయటకు తీసి 108 లోనైతే స్థానిక కాజ్నగర్ ఆసుపత్రికి అయితే తరలించారు ఇటు అధికారులు. అయితే కేవలం ఇది కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పాటు కార్మికులకు ఇక్కడ భద్రత లేకపోవడం వల్లనే ఇటువంటి ఘటన చోటు చేసుకుందంటూ కూడా మిగతా కార్మికులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఒకరి పరిస్థితి అయితే పూర్తిగా విషమంగా ఉంది. దాదాపుగా తీవ్ర రక్తస్రావం అయి గాయాలు భారీగా తాకడంతో అయితే అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికైతే వారిద్దరిని కూడా ఎవరైతే తీవ్ర గాయాలైనటువంటి ఇద్దరు కార్మికులను కూడా కాజ్నగర్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ థర్డ్ లైన్ కు సంబంధించి కాజీపేట నుంచి మహారాష్ట్ర వరకు అయితే థర్డ్ లైన్ పనులు అయితే కొనసాగుతున్నాయి. దాదాపుగా కాజ్నగర్ నుంచి మహారాష్ట్రకి, కాజ్నగర్ పెద్దవాగు యువతల వైపు నుంచి కాజీపేట వరకు పూర్తిగా థర్డ్ లైన్ పనులు అయితే పూర్తి అయ్యాయి. కానీ కాజ్నగర్ పెద్దవాగు బ్రిడ్జ్ వద్ద మాత్రం బాక్స్ పనులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బాక్స్ పనులకు సంబంధించి కూడా 3 కార్మికులు అయితే ప్రస్తుతానికి ఈ రోజు వచ్చినట్టుగానైతే మనకైతే అక్కడ కార్మికులు చెప్తున్న పరిస్థితిని బట్టి అయితే తెలుస్తుంది. అయితే గ్లాడర్లలో బాక్స్ దింపే క్రమంలోనే ఈ ఘటన జరిగింది. అయితే నాసిరక పనులు ఏమన్నా నాసిరక పనులు ఇట్లా కాంట్రాక్టర్ చేస్తున్నారంటూ కూడా కొంత ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఇద్దరు కార్మికులకైతే చికిత్స అందిస్తున్నారు. ఒకవేళ ఇటు కాజ్నగర్ లో కనుక ప్రథమ చికిత్స చేసిన తర్వాత కూడా కార్మికులను మంచిర్యాలకు లేదా కాజ్నగర్ కూడా రెఫర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్. లో చూస్తున్నా మనం కొమరంభీం జిల్లాలో అయితే విషాద ఘటన చోటు చేసుకున్న దృశ్యాలు చూడొచ్చు. ఇక పెద్దవాగు రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల్లో అయితే ప్రమాదం సంభవించింది. పనులు జరుగుతున్న సమయంలో బ్రిడ్జి మధ్యలో ఇద్దరు కార్మికులు అయితే ఇరుక్కుపోయారు. ఒక కార్మికుడిని బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు. మరో కార్మికుడు ఇంకా బ్రిడ్జి కింద ఇరుక్కున్నాడు. ఇక పరిస్థితి అయితే అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావంతో గాయాలతో ఉన్నాడు. పరిస్థితి విషమంగా ఉంది. ఇక సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇరుక్కున్న కార్మికుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు యత్నాలు ముమ్మరం చేశారు.